క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం కనపర్రు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ సామినేని పాల్ జోసెఫ్, శ్రీమతి మరియ గొరిటి దంపతుల 47వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, ఇదే రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వీరి తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి బిడ్డలను ప్రభు హేరాళముగా దీవించాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దీప్తి, దివ్య, ధీర అర్పణ్, అర్చన్, ఆరోన్, మేహన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రమేత్రాసనం బండ్లగూడ విచారణ, కీర్తిశేషులు పెంటారెడ్డి మేరీ లిల్లీ పుష్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మారెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ, కీర్తిశేషులు తుమ్మ శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మ ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, మేకల జ్వానేశ్వరెడ్డి మరియు మరియ సెలీనా వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేకల ఫాతిమారెడ్డి, శైలజ, సంహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, కీర్తిశేషులు వట్టి సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ శ్రావణ సంధ్య వట్టి సుదీప్ రెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న తానం సుశీలరెడ్డి, 60వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం సుశీలరెడ్డి అలెగ్జాండర్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తానం అలెగ్జాండర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం గోదావరి ఖని విచారణ, ఆస్ట్రేలియాలో 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దేవరపు రవీందర్ రెడ్డి, కవిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, అనూహ్యకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ దేవరపు ఇన్నారెడ్డి, అన్నమ్మ, రెవరెండ్ ఫాదర్ సుధాకర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చేబ్రోలు విచారణ, బల్లి అంటోనీ మన్విత్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, మరియమాత దీవెనలు మెండుగా ఉండాలని కోరుతూ స్వరూపారాణి, చిన్నబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దీవబలి పూజలో పాల్గొనబోతూ ఉన్నాము. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి మనమందరము కూడా సిద్ధముగా ఉన్నాము. ప్రభు యొక్క శరీరాన్ని మనము స్వీకరించాలి అంటే మనకు ఈ హృదయము పరిశుభ్రముగా ఉండాలి. నీ హృదయం, నా హృదయం పరిశుభ్రముగా ఉన్నదా లేక పాపాలతో నిండి ఉన్నదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ క్రీస్తు ప్రభువు ముందు సాగిలపడుతూ ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను పాపాత్ముడను, పాపాత్మురాలను. దీవబలి పూజలో పాల్గొనే అర్హత నాకు దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమింపమని దీవబలి పూజలో ప్రభువుని అడుగుతూ మనం చేసిన పాపను జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచు ఉన్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నూతన జన్మనసగు శక్తిగల జ్ఞానస్థానము ద్వారా మాకు మోక్ష జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రను చేసిన వారు మీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింప కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో పౌలు దెర్బే, లిస్త్రాలకు ప్రయాణం చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది. కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారులు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత, పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియచేసి వాటిని పాటింపవలెనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రిగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి
త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగెను. ఆ దర్శనంలో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వాణ్ణిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందినవారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నిన్ను ద్వేషించిన ఎడల మిమ్మను హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వారిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవన్నీ చెయ్యును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఈరోజు చదివినటువంటి సువిశేషాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుదాం. ఈ లోకము గురించి, మన గురించి దేవునికి ఎక్కువగా తెలుసు. కొన్నిసార్లు మన గురించి మనకు తెలియని విషయాలు కావచ్చు, క్రీస్తు ప్రభువుకి మాత్రము అన్నీ కూడా మన గురించి తెలుసు. మనల్ని సృష్టించినటువంటి దేవునికి అన్నీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటారు. అందుకని యెషయా గ్రంథంలో మనం చదువుతాం, మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాననే వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంటే మనం పుట్టక పూర్వమే మనందరి గురించి ఆ ప్రభువుకి తెలుసు. ఆ ప్రభువుకి తెలుసు కాబట్టే మనము అతని యొక్క విశ్వాసములో మనం ఎదుగుతూ ఉన్నా కానీ ఆ క్రీస్తు ప్రభు ప్రతి నిత్యము కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. అంటే మనము ఈ లోకాన్ని ద్వేషిస్తున్నాము అంటే, మన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నాము అంటే మనము దేవుణ్ణి కూడా ద్వేషిస్తూ ఉన్నామని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, సైకాలజీలో కొన్ని విషయాలు ఉంటాయి. మనస్తత్వం, మనిషి గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి. నా గురించి నాకు బాగా తెలుసు, నా గురించి మీకు కూడా తెలుసు. అంటే కొన్ని విషయాలు నా గురించి నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. అదే విధముగా నా గురించి కొన్ని విషయాలు నాకు మాత్రమే తెలుసు, మీకు కొన్ని విషయాలు, నా పర్సనల్ విషయాలు మీకు తెలియదు. మరలా నా గురించి నాకు తెలిసినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరము కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నప్పుడు నా వ్యక్తిత్వము గురించి మీకు తెలుసు. మీ విషయాలు, నా విషయాలు ఎవరికి కూడా కొన్ని విషయాలు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఆ త్రిత్వేక సర్వేశ్వరునికి మాత్రము నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా పూర్తిగా తెలుసు. అందుకనే క్రీస్తు ప్రభువు లేక దేవుడు ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా సృష్టించాడు అంటే మనందరి గురించి కూడా, మనందరి కష్టాల గురించి కూడా, మనందరి బాగోగుల గురించి ఆ దేవునికి తెలుసు అని మనము తెలుసుకోవాలి. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, చాలామందిమే అనుకుంటూ ఉంటాము, దేవునికి నా గురించి పూర్తిగా తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటాము. ఏ సందర్భంలో అనుకుంటూ ఉంటాము అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రతిరోజు కూడా దీపబలి పూజలో పాల్గొన్నప్పుడు, దేవునికి మనుషులకు దాన ధర్మాలు చేసినప్పుడు, మనం ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు, ఎందుకు ప్రభువు నన్ను మర్చిపోతూ ఉన్నాడు అనే ఆలోచన మనందరికీ కూడా వస్తూ ఉంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారు, అప్పుడే మనం అనుకుంటూ ఉంటాము, అవిశ్వాసంలో పడడానికి ఇది ఒక అవకాశము. ప్రభువు నన్ను మర్చిపోతూ ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించడం లేదు అని మనం చాలామందిని బాధపడుతూ ఉంటాము. దేవుడు
సువిశేష గ్రంథాలలో మనకు తెలియపరుస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరిచిపోకుండా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మనకు మనిషికి ఏది ఎప్పుడు అవసరమో ఆ భగవంతునికి తెలుసు. అందుకని కొన్ని విషయాలు మనం అడగక ముందే మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనం అడగనప్పటికీ కూడా అప్పుడు మనం తెలుసుకోవాలి, మనము అడగక ముందు కూడా దేవుడు మనకు ఇలాంటి వరాలను మనకు ప్రసాదింపచేశాడు అని. మన ఔటపల్లి గ్రామములో సమాధి చేయబడినటువంటి వ్యక్తి దైవభక్తుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు. తంబి గారికి కూడా తెలియదు మన తంబి గారు తమిళనాడు రాష్ట్రము నుంచి ఈ ఔటపల్లి గ్రామానికి వస్తారు అని. దేవుని యొక్క ప్రణాళికాబద్ధముగా అతడు తమిళనాడు రాష్ట్రము నుంచి ఔటపల్లి గ్రామానికి రావడం జరిగింది. డైరెక్ట్గా ఔటపల్లికి రాలేదు. బిట్రగుంటలో దిగి అక్కడి నుంచి కేసరపల్లికి, కేసరపల్లి నుంచి ఔటపల్లి ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ తంబి గారు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, తంబి గారు మనుషులను కలిసినటువంటి విధానాన్ని బట్టి, ప్రజలతో సంభాషించినటువంటి విధానాన్ని బట్టి కొంతమంది ఇష్టపడ్డారు, మరి కొంతమంది ఇష్టపడలేదు. కానీ ఆ మహానుభావుడు ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా, ప్రియమైనటువంటి భక్తునిగా ఈ లోకములో జీవించాడు. అది ఔటపల్లిలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియకపోవచ్చు. తంబి గారు జీవిస్తున్నటువంటి కాలంలో, ఎందుకంటే ఈ ఔటపల్లిలో చాలామంది, సుమారుగా ఒక 5,000 మంది ఉన్నామనుకోండి. 5,000 మంది గురించి, ఒక వ్యక్తి గురించి 5,000 మందికి తెలియదు. అదే రీతిలో తంబి గారు ఈ లోకంలో ఈ ఔటపల్లి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు అందరికి కూడా తెలియకపోవచ్చు. కానీ అతను మరణించిన తరువాత, సమాధి చేయబడిన తరువాత ఈ ఔటపల్లిలో కాదు, ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో చాలామంది వ్యక్తులకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఔటపల్లి ఒక పవిత్రమైనటువంటి గ్రామం. ఎందుకు? తంబి గారు ఈ ఔటపల్లి గ్రామములో సమాధి చేయబడ్డాడు. ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా ఈ పవిత్ర స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంతానము లేని వారికి సంతానము కలుగుతూ ఉంది, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు స్వస్థత జరుగుతూ ఉంది. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, ఆడ మగ, అదే విధముగా ఈ మతము ఆ మతము అనేది కాకుండా హైందవులు, ముస్లిం సహోదరులు, ప్రొటెస్టాంట్ సహోదరులు, కథోలిక క్రైస్తవులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి తంబి గారి యొక్క సమాధిని తాకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేయడం ద్వారానే ఎంతోమందికి ఎన్నో మేళ్ళు జరుగుతూ ఉన్నాయి. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా మన ప్రక్కన ఉన్నటువంటి సోదరుని కూడా జ్ఞాపకం చేసుకొని వారితో మనం కలిసిమెలిసి ఐక్యతగా జీవించినప్పుడే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకములో జీవించవచ్చు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన వాక్యములో తెలియపరిచినట్లుగా ఎప్పుడైతే మనం లోకాన్ని లేక ఎప్పుడైతే మనం మన సోదరుని ద్వేషిస్తూ ఉంటామో దేవుణ్ణి కూడా మనం ద్వేషిస్తూ ఉన్నామని అర్థం. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనములో కూడా అదే వచనాలు తెలియపరుస్తూ ఉంటాయి. నేను కనిపించని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానని గొప్పలు చెప్తే, నీ ప్రక్కన ఉన్నటువంటి సోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు చెప్పే ప్రతి ఒక్క వాక్యం అసత్యం అనే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం.
నిజముగా దేవుణ్ణి నీవు నేను ప్రేమిస్తూ ఉన్నామా? మనం నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అంటే మనం ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలని అర్థం. కాబట్టి అలాంటి గొప్ప మనస్సును దేవుడు మనకు ప్రసాదింప చేయమని దీపబలి పూజలో ప్రభుని అర్థించుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపుము. ప్రభువు ఆ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదునుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణను దయతో అంగీకరింపము. మేము పొందిన బాప్తిస్మ వరము ద్వారా పోగొట్టుకున్న నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని పొందునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయ క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమ పరిటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియర్పణము ద్వారా పూర్వబడులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో జగద్గురువులను, మా జోసెఫ్ రాజ్యారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అస్సీసిఫర్ ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత అస్సీసిఫర్ క్లారమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబ జీవితంలో ఏది అవసరమైనా కానీ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభువు నేర్పిన పరలోక జపాన్ని జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు రుణించి ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చి ఉన్నాను అని మీ అపోస్తులతో వంచిన ప్రభైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపమును పరిహరించే మన యొక్క లోకరక్షకుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము నిత్యమనందని కాచుకపదును గాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడు. జలముల విందు ఇది ప్రేమ సుగల విందు, ఇది జీవ జలముల విందు, ఇది ప్రేమ సుగల విందు, దివ్య దేవుని దేహ విందు, వరముల సగే ప్రభు విందు, దివ్య దేవుని దేహ విందు, వరముల సగే ప్రభు విందు, ఇది జీవ జలముల విందు. దైవ సేవకుడు బెదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన.
స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా ఉండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి. పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. లోక రక్షకుడైన స్తుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన మరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడు అయిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఆనగల చోట శ్రమను ప్రదర్శింపజేస్తున్న బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టములో ఉన్న వారిని ఓదార్చిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటిని విల్లు విడిచి వెళ్ళిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తునీకరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మాలు చేయమని చెప్పిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ ఏర్పాటుకు తోడ్పడిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రసారం చేస్తున్న బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియములతో రోగములను స్వస్థపరిచిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సిలువ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన రుణములు రూపుమాపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుమ్మ వర్షమునందు బట్టలైన తడవని బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయాల వేదను ఓర్పుతో సహించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమ్యంతో పయనించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దెయ్యములను పారదోలిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయములు ముందుగా ప్రవచించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసుల్లోనూ దుర్దేశములు వెల్లడించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గంగా మలిచిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చేస్తునాథుని దివ్య దర్శనమును పొందిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు నింద వేడుకొనండి. అవమానాల ఎడల సహనము చూపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు 3 వేడుకొనండి. నెలల ముందే మరణమును వెరక చేసిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణంతరము అనేక అద్భుతాలు చేస్తున్న బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రలమైనట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. పునీత పట్నము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్తి ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలు
నిరాంబలమైన జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబెడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, పేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శిగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గార, పునీత జోజప్ప గార, ఆశీస్తి ప్రూ ఫ్రాన్సిస్ ద్వారా సకల పునీతులార, బెదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్నమ కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యములు ఈ లోకములో కొనసాగినట్లు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపములను బెదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందుండే నా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని వర ప్రసాదము సేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ఓ తండ్రి, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండనిమ్మో. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. మీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతుడుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మైన దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచుకపడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి తండ్రి ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.